అరే బాలరాజు, సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయినాయి సార్. నేను సైబరాబాద్ కమిషనర్ సార్. ఏంటి మళ్ళీ ఇంకో ప్రాంకా? నువ్వు సైబరాబాద్ కమిషనర్? సరే, ఏ ప్రాంకే సార్? మొత్తం నేను రూపాయికి రూపాయి పావలా వద్దులే, రూపాయి పని రైనా సార్. నీ పావలా ఎక్కడ కాదు సార్, రూపాయికి రూపాయి చేస్తాను. ఓకే చెయ్యి, వెళ్దాం. ఏం రేఖగా కొడుతున్నావు సార్? నేను పర్ఫార్మెన్స్ పక్క తీసుకెళ్ళి వేసి పడే. ఎవరండి? హలో బాబు, గోపిగా? గోపి గోడ మీద పెళ్ళి బాబు, నేను నుంచి మాట్లాడుతున్నాను. సిఐ పరందాం. సిఐ పరందాం. చెప్పండి సార్. ఎక్కడ ఉంటాం మనం? నేను ఇక్కడ దిల్సుఖ్ నగర్ లో ఉంటాను సార్. ఏమో స్పామ్ కాల్స్ మళ్ళీ మధ్యలో. ఒక నిమిషం క్లయింట్. అరే నేను షూటింగ్ చేస్తుంటే స్పామ్ కాల్స్. మాలో రియల్ ఎస్టేట్ చేస్తుంటాను సార్. ఓకే ఓకే. లాస్ట్ మంత్ ఇది శాంసంగ్ S20 అల్ట్రా ఫోన్ అయితే కొన్నావు కదా OLX లో? అల్ట్రా అవును సార్, ఎస్ కొన్నాను సార్. అది కంప్లైంట్ ఇచ్చున్నారమ్మా వాళ్ళు వచ్చి. కంప్లైంట్ ఇచ్చింది. అది అది కొనుక్కున్న ఓనర్స్ కంప్లైంట్ ఇచ్చారు. అది కొట్టేసిన ఫోన్ అంట కదా? సార్ నాకైతే తెలియదు సార్, నిజంగానే ఏమంటున్నారో నాకే అర్థం కావట్లేదు. నీకు అమ్మినోడు పేరేంది? OLX యూజర్ అని వచ్చింది సార్, వినయ్ అని చెప్పి వచ్చేది. స్టేషన్లో పడి నాలుగు పీకితే కానీ మీకు అన్ని అర్థం అవుతుందా? ఇన్నోసెంట్. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఇచ్చాడు. హలో అన్నా. హలో, వినయ్ మాట్లాడుతున్నా. చెప్పండి. అన్నా ఫోన్ తీసుకొచ్చి ఇచ్చాయన్నా, డబ్బులు చాలా అవసరం, లేకపోతే మా అమ్మ గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది మళ్ళీ. 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. PS దగ్గర ఏంటంటే డబ్బులు ఇచ్చాను కదా నేను, 24,000 మీకు. ఇచ్చావు బ్రదర్, ఇచ్చావు. కానీ ఆ ఓనర్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. వీడిని కూడా పట్టుకొచ్చారు మా వాళ్ళు. నీకు నమ్మినోడు ఆ ఫోన్ వాళ్ళ దగ్గర కొట్టేశాడు. ఓకే. కొట్టేసి నీకు అమ్మాడు OLX లో పెట్టి. చూడు ఏం తెలియనివాడు లాగా ఉన్నాడు అమ్మాయి. అంటే సార్ ప్రతి నెల దొరకం సార్, ఏదో కొన్నిసార్లు అట్లా దొరికిపోతా ఉంటాయి. దానికి ఇంత పంచాయతీ ఏమిటంటే మీరు మాట్లాడేది? ఆయన మనం డీల్ మాట్లాడుకున్నాం కదా సార్, పిలిపించండి, ఆయన పిలిపించి మాట్లాడు. బాబు, సార్ 10,000 ఇస్తాను అంటున్నాడు నాకు. నీ మీద కంప్లైంట్ పెట్టమంటున్నాడు వీడు. ఏం చేద్దాం అంటావు? సార్ 24,000 కట్టాను సార్ అబ్బాయికి నేను. సార్ ఎన్ని ఫోన్లు తీసుకొచ్చి ఇచ్చింది సార్ మీకు? మార్కెట్ లో రిలీజ్ అయితే నేనేగా తీసుకొచ్చేది. మీ చుట్టాల కోసం ఎన్ని ఫోన్లు ఇచ్చారు? సర్లే, నాకు మీరు హెల్ప్ చేయాలి సార్. ఆయన పట్టుకుని చేస్తా ఉంటారా? ఆగు బాబు. గోపి సార్, మేము కొంచెం కష్టం చేసుకున్నామండి సార్. ఏదో పట్టుకోటు కోసం నెల్లూరు నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకున్నామండి. నన్నే మీరు అలా అంటే ఎట్ట సార్? మూర్తి గారు, ఇలాంటప్పుడే గుడ్డు రాయి చేసుకోవాలి. నా ఫోన్ లో నా విషయంలో వదిలేయండి, మిగతా వాళ్ళు ఇంకేదైనా చూడండి. ఏం నీ విషయం తెలిసేది? ఓనర్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు, FIR కూడా బుక్ అయింది. నెల్లూరు చేపల పులుసా? మా వాళ్ళు ఇప్పుడు IMEI నంబర్ పట్టుకుని ట్రేస్ అవుట్ చేయడానికి ఎంత టైం పట్టింది? నేనైతే ఫోన్ ఇవ్వలేను సార్, ఎందుకంటే నాకు కష్టార్జితం అది. ఆ అబ్బాయి మీద రిటర్న్ కేసు పెడతాను నేను. బిల్లుందా? ఇప్పుడు అండి నేనైతే ఫోన్ ఇవ్వలేను సార్, ఎందుకంటే నాకు కష్టార్జితం అది. బిల్లు అతను మొహం చూస్తే నమ్మొద్దు అయింది సార్. ఆ రోజు బిల్లు ఏమి ఇవ్వలేదు అతను. సరే, పోలీస్ స్టేషన్ కి వచ్చి నన్ను కలిసి ఆ ఫోన్ ఇచ్చా. నా మొహం కూడా బానే ఉంటది. నేను కూడా ఇన్నోసెంట్ లాగా ఉంటాను. అన్నా నువ్వు కొన్నప్పుడు ఏదో మొత్తం బాగానే ఉంది. నా మొహం కూడా బాగానే ఉంటుంది, నేను కూడా ఇన్నోసెంట్ లాగా ఉంటా. బాలరాజు స్క్రిప్ట్ అయిపోతుంది. చూసుకొని తీసుకున్నావు, నమ్మకంగా ఉంది, పర్లేదు. 2 సార్లు మాట్లాడినావు కదన్నా. మొహం కూడా బాగుంది. కరెక్టే కాదండి అనలేదు నేను. గొర్రె కషాయం అంటే నమ్ముతుంది. నువ్వు గొర్రెవా మేకవా? ఏం వాడకవయ్యా? అబ్బో, ఆయనతో ఏంటి సార్ ముచ్చట్లు? పిలిపించండి, PS పిలిపించి నాకు డబ్బులు నాకు ఇచ్చాను, నాకు సంబంధం లేదు. అన్న వచ్చాను, నువ్వు PS వచ్చి ఇచ్చా నాకు డబ్బులు. 24,000 నాకు వచ్చానంటే నిన్ను. అంటే అప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది నెల్లూరు చూపిస్తా నీకు వచ్చారంటే. అది మా నెల్లూరు రోడ్లలోనే ఉంది. చూసినా సెకండ్ హ్యాండ్ ఫోన్ కొన్నప్పుడే. అంత మాట అన్నాను. ఇవన్నీ కాదు సార్, రేపు స్టేషన్ కి వస్తాను నేను ఒకటే చెప్తున్నా, నేను వచ్చి మాట్లాడతా. వాడినైతే ఊరినే వదిలేదు లేదు నేను వచ్చి. మరి ఇంకా పిలిపించి బజ్జి వాళ్ళు కొట్టినట్టు సార్ స్టేషన్ లో వేసి.
మరి మాట్లాడుతున్నాడు కూర్చొని. గోపి పగలు కొట్టాల్సింది ఎవరికి సార్? నీకు అర్థం అవుతుంది కదా సిచ్యువేషన్. అవునమ్మా. నేను 24,000 నేను కట్టాను, నా దగ్గర ప్రూఫ్ ఉంది, ఆధారం ఉంది. ఎవరిని సార్? నన్నా అతన్ని? ఇప్పుడు అతను 10,000 ఇస్తానంటున్నాడు నాకు, ఏం చేద్దామంట? 10,000 ఇస్తే మీరు తీసుకోండి సార్, నేనైతే ఫోన్ ఇవ్వను. ఫోన్ నువ్వు ఇవ్వకపోతే ఎట్ట తీపించాలి మా తెలీదా? సార్ నాకు పొద్దున 10 గంటలు ఫోన్ కావాలి సార్, రేపటి మాత్రం బాగుంది చెప్తున్నాను నేను నెక్స్ట్ ఇంకా ఇట్లాంటి ఏం ఫోన్ దొంగతనం చేసినా తీసుకొచ్చి ఇవ్వను మీకు ముందు చెప్పేసి. అరే మనం చూసుకుందాం లేరా, వాడి ముందు ఎందుకు? మరి ఏ అర్థం పడతాను ఇక్కడ మాట్లాడుతున్నా మనిషి. ఇద్దరు కలిసి ఏది సార్ ఇది? నాకు అర్థమైపోతుంది సిచ్యువేషన్ అక్కడ. ఓ, నేను హ్యాండిల్ ఏ ఎన్న వద్దు సార్, పొద్దున 10 ఫోన్ కావాలి నాకు, మిగతా నాకేం సంబంధం లేదు. అన్నా నువ్వు ఫోన్ తీసుకొచ్చానా? 10,000 నీకేం రా? 10,000 10 ఫోన్ కావాలి. ఏమొచ్చిన బాధ నీకు? నేను చెప్పింది ఏది నువ్వు చేసింది తీసుకొచ్చి ఇచ్చావు. నేను డబ్బులన్నీ 24